అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మొత్తం మీద అనుకున్నదే జరిగింది. ఈ మాజీ ఐఏఎస్ అజయ్ కుమార్ ఒక తొక్కలో పార్టీ పెట్టేసుకొని 2024లో పోటీ చేసేసి డిపాజిట్లు కూడా కోల్పోయి ఎక్కడ పోటీ చేసాడో కూడా తెలియకుండా ఉన్న ఒక మాజీ ఐఏఎస్ అధికారి. మనం అంతకుమించి ఇంకా చండాలంగా మాట్లాడకూడదు. ఇంకొక చండాలం మాట ఏంటంటే జగన్ సంక శాంతం అధికారి. ఆయన ఒక కేసు వేశాడు. అంతేకాదు గత 5 సంవత్సరాలు ఎల్లో మీడియాగా పిలువబడుతున్న ఛానల్స్లోని ఒక దంపుడుగా మాట్లాడిన ఒక జడ్జి కమ్ లాయర్ జడా శ్రవణ్ కూడా ఆయన ఆధ్వర్యంలో ఒక రిటైర్డ్ రైల్వే ఉద్యోగి పవన్ కళ్యాణ్ గారు మీద ఇంకొక కేసు వేసాడు. ఈ రిటైర్డ్ అయిపోయిన వాళ్ళందరూ, ఈ లాయర్లు అందరూ ఈ మన పవన్ కళ్యాణ్ గారి మీద ఏమన్నానే కక్ష కట్టు కూర్చున్నారా? లేకపోతే శుభ్రంగానే వైఎస్ జగన్ గారు ఏమన్నా ముడుపులు చదివించటం వల్ల అటు పోయి బయటకి ఏం కనమన్నట్టు ఆ ముడుపులు అందేసుకుని ఎలాగన్నా పవన్ కళ్యాణ్ గారి మీద ఇప్పుడు మనం ఒక బ్యాడ్ నేమ్ తీసుకొచ్చేయాలి, ఒక ప్రూవెన్ కేసు జరగాలి, దాని మీద ఒక విచారణ జరగాలి, ఎలాగన్నా జైల్లో పెట్టించాలి, లేకపోతే ఫైన్ కట్టించాలి. చేతులు దొరకొచ్చేస్తున్నాయి. ఆ దురదలు తగ్గట్టు వీళ్ళకి నిస్పృహే మిగులుతాం. ఆ నిస్పృహ ఏమిటంటే మొన్న హరిహర వీరమల్లు సినిమాకి ఆయన ఏదో ఏంటంట డబ్బులు దుర్వినియోగం చేసేసాడు, అందుకని ఆయన సినిమాలో నటించకూడదు, టికెట్లకి రేట్లు పెంచేసుకున్నాడు, సినిమా నటించకుండా ఒక ఆర్డర్స్ ఇచ్చి పడేయండి అని ఒక కేసు. ఇంకో కేసు ఏంటి, ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉండకూడదు అని ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు. ఈ 2 కేసుల్లోనూ ఆల్మోస్ట్ ఒక కేసు కొట్టేసే పని అయింది, ఒక కేసు కొట్టేశారు కూడా. 2 కేసు కొట్టేశారు ఫుల్గా. ఇందులోని రాజ్యాంగబద్ధమైన రూల్స్ ఏం కనబడట్లేదు, పొలిటికల్ ఇంటెన్షన్సే కనబడుతున్నాయి. మీరు బాబు మీ పని మీరు చూసుకోండి, మా టైం వృధా చేస్తూ కూడదు అని గట్టిగా చెవాట్లు పెట్టి పంపించారు. ఇంకా మొదటి కేసు క్లియర్ కట్గా ఎన్టీ రామారావు గారు 1989లో సేమ్ ఇలాంటి కేసే పెడితే దాని మీద అప్పుడు జడ్జి ఇచ్చినటువంటి తీర్పును బేస్ చేసుకుని రాజ్యాంగంలో కానీ ఎటువంటి విధానాలు లేవు, ఇబ్బందులు లేవు. మేము ఒక ముఖ్యమంత్రినో, ఒక ఉప ముఖ్యమంత్రినో, ఒక మంత్రినో, లేకపోతే ఒక ఎమ్మెల్యేనో, లేకపోతే ఒక ఎవరినైనా సరే వారి వారి వృత్తులు సినిమాగా వృత్తిగా ఉన్న వాళ్ళని మేము ఆపేయండి అని మేము ఆర్డర్స్ ఇవ్వలేము, మాకు ఆ విచక్షణాధికారం లేదు అని చెప్పి చివాట్లు లెఫ్ట్ అండ్ రైట్ పీకితే ఈ ఈ ఇక్కడ కేసు ఎట్టినోళ్ళు అవునా అండి, మాకు తెలియదండి, ఆ కేసు గురించి ఎన్టీ రామారావు గారి కేసు గురించి తెలుసుకునండి వచ్చి మళ్ళీ మా వాదన వినిపిస్తామండి. మరి నువ్వు ఆ కేసు గురించి తెలుసుకోకుండా, దీని మీద ఏమేమి పెట్టారో తెలుసుకోకుండా, అసలు దీని మీద పూర్వం ఏమైనా కేసులు ఉన్నాయన్న విషయం తెలుసుకోకుండా, సోషల్ మీడియాలోని వార్తల్లోని ఇంత ఇన్ఫర్మేషన్ ఉందని తెలియసుకోకుండా నువ్వు కేసు ఎలా పెట్టావు? ఇదంతా కక్ష సాధింపు చర్య, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒక విధంగా బద్నాం చేయాలన్న విషయం కాకపోతే ఈ పాయింట్ చెప్పాడు కాబట్టి నువ్వేం చెప్తావు నేను చూస్తాను దా అని చెప్పి ఆ మొదటి కేసుని 15వ తారీఖున వాయిదా వేశారు. వాయిదా వేసిన వీళ్ళ ఊడబీకేసేది ఏం లేదు అక్కడ. వాళ్ళు తినాల్సిన తిట్లు అంటే సంపూర్ణంగా తినాల్సిన తిట్లు, లేకపోతే వాళ్ళకి పడాల్సిన ఫైను 15వ తారీఖు వాయిదా పడింది అంతే. 15వ తారీఖున సంపూర్ణంగానే లెఫ్ట్ అండ్ రైట్ పీకించుకుని టాప్ టు బాటమ్ కొట్టించుకుని
కుదిరితే ఒక 2 ఫైన్లు వేయించుకుని వస్తారు. ఒక పక్కనేమో కేసులు పెరిగిపోతున్నాయి. రాజకీయ నాయకుల మీద కేసులు సాల్వ్ చేయండి అని సుప్రీంకోర్టు చెప్తా ఉంటుంది. ఇక్కడేమో కేసులు పెరిగిపోతూ ఉంటాయి. మీరేమో తొక్కలో కేసులన్నీ తీసుకొచ్చి అటాచ్ చేయండి. నేను ఎక్కడో విన్నట్టు నిజమే అనిపిస్తోంది. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి మీద కేసులు హైలైట్ అయిపోతాయో, లేకపోతే లిక్కర్ కేసులోనే జగన్మోహన్ రెడ్డికి పేరు వినబడిపోద్దని భయంతోని పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు పెడుతున్నామన్న విషయాన్ని లైమ్ లైట్లో ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నారా? కోర్టుల టైంని వృధా చేయాలని చూస్తున్నారా అన్న విషయం కూడా అర్థమవుతుంది. కోటి అవతారాలు, కోటి జన్మలు, కోటి బొక్కలు నెతకాలనుకున్న నెత్తుక్కోండి మీరు. ఒక్క చోట అంటే ఒక్క చోట పవన్ కళ్యాణ్ మీకు దొరకనే దొరకడు. ఆయనకి ఎంత పర్ఫెక్షనిస్టో, ఎంత పర్ఫెక్ట్గా ఉండాలో ఆయనకి తెలుసు. రాజ్యాంగాన్ని ఎలాగా గౌరవించాలో తెలుసు. ప్రజల్ని ఎలా ప్రేమించాలో, ఎలా సర్వ్ చేయాలో ఆయనకు తెలుసు. మీలాగా వీపీలు కాదు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారంలో లేనప్పుడు ఒకలాగా ఆయన ప్రవర్తించడం రాదు. ఆయన ఎప్పుడు ఒకేలాగా ఉన్నాడు, ఎప్పుడు ఒకేలాగా ఉంటాడు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమీ చేయలేం. నాకైతే నేను కన్ఫర్మ్గా చెప్పగలను, ఈ 5 ఇయర్స్లో పవన్ కళ్యాణ్ గారి మీద మీరు బొచ్చుడు కేసులు పెడతారు. ఈ బొచ్చుడు కేసులు కూడానే రిటైర్డ్ ఆఫీసర్లు, రిటైర్డ్ జడ్జిలు, రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీలు, పబ్లిక్ ఇంట్రెస్ట్ కేసులు ఇవే పడతాయి. ఒక్కడు కూడా పీకలేరు. ఏమైనా పీకుతారా? పీకి చూపించండి. పీకిన రోజు మాట్లాడు. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.